అద్భుతకరుడైన దేవ, మహిమగల మా పరలోకపు తండ్రి, ఈ ఉదయం కూడా మా దేశం కొరకు, మా దేశ నాయకుల కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు కనికరించి ఈ దేశ ప్రజల పైన మీ కృప చూపెట్టండి. ఈ దేశ ప్రజలు రక్షించబడుటకు మీరే సహాయం చేయండి. ప్రతి పట్టణంలో ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి సాతాను శక్తులను తొలగించండి. మీ సువార్త విరివిగా ప్రకటించబడుటకు దేవా కృప దయచేయండి. నా తండ్రి, ఎంతో మంది వ్యక్తులు భారతదేశ రాజ్యాంగమును మార్చి తమ సొంత ఇష్టానుసారంగా ప్రజల్ని పరిపాలిస్తూ నాశనాన్ని చేస్తున్నారయ్యా. దయచేసి ప్రభా, అలాంటి వ్యక్తులను మీరే భయపెట్టాలి, మీరే పోరాడాలి, మీరే వారి మీద విజయాన్ని సంపాదించి పెట్టాలి. అలాంటి వారు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ దేశానికి సువార్త చాలా అవసరం స్వామి. అనేక మంది ప్రజలు నిజమైన దేవుణ్ణి ఎరుగక జీవిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరిపైన నీ కృప చూపెట్టి నిజమైన దేవుణ్ణి గుర్తెరుగు రీతిగా మీరు కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 27వ తారీఖు 2026వ సంవత్సరం సోమవారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఆలోచించవలసిన కార్యం. జూలై మాసం 27వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనం. గొర్రెల గుమ్మము అని చెప్పబడి ఉంది. గొర్రెల గుమ్మము యెరూషలేము గోడలలోని అతి ప్రాముఖ్యమైన గుమ్మం ఇది. బలి అర్పణల కోసం తీసుకొచ్చే గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ ఈ ద్వారం గుండా దేవాలయానికి తీసుకువెళ్ళబడేవి. అందువల్ల దీనికి గొర్రెల గుమ్మము అనే పేరు వచ్చింది. ప్రధాన యాజకుడు ఎల్యాషీబు తన సహోదరులైన యాజకులతో కలిసి గొర్రెల గుమ్మమును కట్టారు. వారు దానిని ప్రతిష్ఠించి మేయా గోపురము వరకు, హననేలు గోపురము వరకు నిర్మించారు. ఈ విషయము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడి ఉంది. నెహెమ్యా గోడ పునర్నిర్మాణం ప్రారంభమైన దినాలలో ఇది మొట్టమొదట ఈ ద్వారాన్ని కట్టడం ప్రారంభించాడు. నెహెమ్యా 12:39. ఈ గోడ ప్రతిష్ఠ సమయంలో కృతజ్ఞత ఊరేగింపు గొర్రెల గుమ్మము వరకు వెళ్ళింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేములో గొర్రెల గుమ్మము దగ్గర బేతెస్దా అనే ఒక కోనేరు కలదని, ఆ కోనేటి దగ్గరే గొర్రెల గుమ్మం ఉంది, గొర్రెల గుమ్మము దగ్గరగా ఉందని, అక్కడ 38 సంవత్సరాలు రోగిగా ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరిచాడని, అక్కడ 5 మంటపాలు కూడా ఉన్నాయి, అక్కడ రోగులు ఉన్నారని కూడా చెప్పబడి ఉంది. ఈ రీతిగా అయితే అసలైనటువంటి గొర్రె పిల్ల ఎవరు అని అడిగితే బైబిలులో యేసు ప్రభుల వారని చెప్పాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను గారు తన శిష్యులతో చెప్పాడు,
ఏమనో తెలుసా? యోహాను శిష్యులు అడిగారు, ఇతనెవరు? ఇతడితో పాటు ఈ జనసమూహం ఏంటి అని. అప్పుడు యోహాను చెప్పారు, ఇతడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మోసుకొని వెళ్ళటానికి అతడు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడని యోహాను తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు శిష్యుల ఇద్దరు, మేము అతన్ని వెంబడించవచ్చా అంటే వెంబడించమని చెప్పాడు. అప్పుడు వారిద్దరూ యేసయ్యని వెంబడించారు. కొంత దూరం వెళ్ళిన తరువాత ప్రభుల వారు వారిద్దరిని చూసి, మీరు దేనిని వెతుకుచున్నారు అని అడిగారు. అప్పుడు వారిద్దరూ అంటున్నారు, రబ్బూని, నీ కాపురం ఎక్కడా అని అడిగారు. అప్పుడు ప్రభు చెప్పాడు, రండి చూద్దురు గాని అని ప్రభు పిలిచాడు. కాబట్టి ప్రభుని వెంబడించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు కాపురాన్ని తెలుసుకోగలడు. ఈ రోజున ప్రియులరా, ఆ గొర్రె పిల్ల యేసు ప్రభుల వారే. కానీ అసలైన గొర్రె పిల్లలు మనమే. నన్ను గమనించాల్సింది, యేసు ప్రభుల వారు ఆ గొర్రెల ద్వారము గుండా బలి అవ్వటానికి లోపలికి వచ్చాడు. బెతెస్దా కోనేటి మీదుగా దానికి దగ్గరున్నటువంటి గొర్రెల ద్వారము అని చెప్పబడిన గుమ్మంలో ప్రవేశించి ఆ యెరూషలేము పట్టణంలో బెత గొల్గొతా అని చెప్పబడిన కొండ మీద, కపాల స్థలమని చెప్పబడిన కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు మనందరి కొరకు. అయితే ఈరోజు మనము గొర్రెల ద్వారము గుండా బలి అవటానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ గొర్రెల ద్వారం ఎవరు అని అడిగితే యోహాను 1:29 యేసు ప్రభువే గొర్రె పిల్ల అని చెప్పబడింది. యేసు ప్రభుల వారు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడని చెప్పాడు. ప్రభువే గొర్రె, ప్రభువే ద్వారము. కాబట్టి ఈ రెండూ కలిపితే గొర్రెల ద్వారము ఆయనే. ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఏమిటి అని అడిగితే, సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన నామంలో ప్రతి వారము గమనించాల్సింది, ఆ గొర్రెల ద్వారమని చెప్పబడిన యేసు ప్రభు ద్వారా వచ్చే ప్రతి ఒక్కడు ఒక గొర్రె పిల్ల. తాను ప్రభువు కొరకు బలి కావాలి. తన జీవితంలో ప్రభువు కొరకు బలి అయిపోవాలి. ఎలాగైపోవాలి అని మనము అడగచ్చు. అందుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. మీరు బైబిల్లో చదువుకున్నట్లయితే రోమా పత్రిక 12లో చెప్పబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము సజీవంగా మన శరీరములు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగం అంటే మనము బ్రతికున్నప్పుడే కాలిపోవాలి అని అర్థం. బ్రతికుండగానే కాలడం అంటే ఎలాగా అని మనం అనుకోవచ్చు. బ్రతికగానే కాలి ఉండడం అంటే, ఒకటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
యిర్మీయా 23:29లో నా వాక్యము అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని చెప్పారు. దేవుని వాక్యము అగ్ని లాంటిది. వాక్యం విన్నప్పుడంతా ఆ వాక్యపు అగ్నితో నువ్వు కాల్చబడుతూ ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ. వాక్యంలో 2వ అధ్యాయం 3, 4 వచనాలలో పరిశుద్ధాత్మ వారి మీదికి అగ్ని నాలుకలుగా దిగనని వాక్యము సెలవిస్తాది. పరిశుద్ధాత్మ కూడా అగ్నియే. కాబట్టి ప్రభు పిల్లలు వాక్యమనే అగ్నితోనూ, పరిశుద్ధాత్మ అనే అగ్నితోనూ కాల్చబడుతూ ఉండాలి. కాల్చబడుతూ ఉండాలి. ఆ రీతిగా కాల్చబడి తమను తాము స్వచ్ఛమైన వ్యక్తుల్నిగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. దయచేసి గమనించాల్సింది, ఆ రీతిగా ప్రభువు కొరకును కాల్చబడి మార్పు చెందుతావా? గొర్రెల ద్వారమైన యేసు ప్రభువు గుండా ప్రవేశించే ప్రతి ఒక్క వ్యక్తి ఆ రీతిగా బలి కావాలి, సజీవ యాగమైపోవాలి. నీవు ప్రభు ద్వారా వచ్చుంటే ఆ పని చేస్తావు. నీ అంతకు నీవే వచ్చుంటే ఆ పని చేయలేవు. నీ అంతకు నీవు రావడం అంటే ఏవో అవసరాల కొరకు, ఏవో కోరికల కొరకు, ఏదో లాభాన్ని అపేక్షించి ఇలాంటి వాటి కొరకు మనం వస్తే మనం సజీవ యాగంగా కాలేం. అలాగేముంటాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆయన కృప మీతో ఎప్పుడు నిలిచి ఉండనుగాక. ఆమెన్. ఆమెన్.